ఇస్తారు వాళ్ళు. కాబట్టి లాస్ట్ 3-4 నెలల్లో జరుగుతాయి. అప్పుడే కొన్ని తెలివితేటలు చేస్తారు. ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పింది నిజం. అది కాకపోతే ఆ దరిద్రాన్ని పుట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఆ దరిద్రానికి సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో బెంగళూరులో ఉన్న ఓట్లలో ఒక నియోజకవర్గం ఓడికి 5-6 నియోజకవర్గాల్లో ఓట్లు ఉంటాయి. ఎందుకంటే ఆడు ఉద్యోగం చేసేటప్పుడు ఈ ఏరియాల నుంచి ఆ ఏరియాకి పోతాడు, ఆ ఏరియా నుంచి ఆ ఏరియాకి పోతాడు. అదే కాకుండా అక్కడ ఈ రాజకీయ పార్టీలతో లింక్ ఉన్న వాళ్ళకి ఈ పార్టీలోళ్ళు వాళ్ళ ఏరియాలో ఓట్లు రిజిస్టర్ చేపిస్తారు. వీళ్ళలో ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి పోయి ఓటేసి వస్తాడు అతను. బేసిక్గా ఎట్లాంటి బోల్డ్ ఉంటాయి. ఇంకొకటి మీకు పట్టణ ప్రాంతాల్లో 40-50% మించి ఓటింగ్ జరగదు. అబ్జర్వ్ చేయండి. ఏది మహానగరాలు హైదరాబాదు, ముంబాయి ఇట్లాంటి చోట్ల, బెంగళూరు మీకు 40-50% మించి జరగదు ఓటింగ్. ఎందుకని జరగదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండే వాళ్ళలో కనీసం 40-50 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఓట్లు. అక్కడ వాళ్ళకి ఇక్కడ పల్లెల్లో ఉంటుంది ఓటు, ఇక్కడ వదులుకోరు వీళ్ళు. అక్కడ ఏదన్నా క్రిందసారి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడికక్కడ కుల మీటింగులని ఏరియాల వారి మీటింగులు పెట్టించి తెలుగు వాళ్ళు అప్పటికి ఒకసారి ఉద్యమం టైంలో బాగా ఇబ్బంది పడ్డారు కదా అక్కడ ఆంధ్ర వాళ్ళు. ఆ ఇబ్బంది పడ్డప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరైతే లీడ్ చేసుకుని అడిగారో వాళ్ళతో మీటింగులు పెట్టించాడు కేటీఆర్. పెట్టించి అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు 2016లో జరిగిన కార్పొరేషన్ హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు